వెల్కమ్ టు వి5 న్యూస్. ఈరోజు మనతో పాటు టీపీసీసీ సేవాదళ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో జితేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నా పేరు మిద్దెల జితేందర్. అయితే ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ పాత్ర ఏంటి సార్? చాలామందికి తెలియని విషయం ఇది. సో అసలు సేవాదళ్ పాత్ర ఏంటి కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అనేది పూర్వం స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం కంటే పూర్వం భారత్ సేవాదళ్, ఆల్ ఇండియా సేవాదళ్ అని గాంధీ, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ అలాంటి వాళ్ళు వివిధ విభాగాల్లో పనిచేసేవాళ్ళు. దీన్ని 1923లో ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్గా రూపకర్తన చేసి దీనికి నెహ్రూ గారు మొట్టమొదటి జాతీయ అధ్యక్షుడిగా ఉండే. దీనికి ఆయన ఆధ్వర్యంలో సేవాదళ్ అనేది భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నది అందరికీ తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిలబడగలిగింది. సేవాదళ్ పాత్ర కాంగ్రెస్ పార్టీని నడిపేదే సేవాదళ్. కాంగ్రెస్ పార్టీ అనేది అంటే సేవాదళ్. అలా నెహ్రూ గారు మొట్టమొదటి అధ్యక్షులు. ఆ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆల్ ఇండియా లెవెల్లో పనిచేసిన నెహ్రూ గారి ఆధ్వర్యంలో పనిచేసినట్టు సేవాదళ్ అధ్యక్షుడిగా నేను ఇక్కడ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగా పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతకుముందు యూత్ కాంగ్రెస్లో, ఐఎన్టీసీలో అనేక విభాగాల్లో పనిచేసినాను. దాన్ని మళ్ళీ స్ట్రెంథెన్ చేస్తున్నాం. నేను గత 6 నెలల నుంచి దీని అంతా బాగా స్ట్రెంథెన్ చేస్తున్నాము. జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అదే విధానసభ ప్రెసిడెంట్లని, మరి గ్రామ కమిటీల వరకు బూత్ కమిటీసు. ఈ బూత్ కమిటీస్కు ప్రధానంగా ఏంటంటే బూత్ కమిటీస్ని మేము డెవలప్మెంట్ చేస్తాము. ప్రతి ఇంటికి కాంగ్రెస్ ఐడియాలజీ, కాంగ్రెస్ సిద్ధాంతాన్ని తీసుకుపోయేదే సేవాదళ్. పార్టీ విధానాలు, పార్టీ ఎక్కడైనా వంకర తింకర పోయినప్పుడు కూడా సక్ర మార్గంలో పెట్టేదే సేవాదళ్. సేవాదళ్ అనేది ఏంటంటే పార్టీ సిద్ధాంతాలని తెలియజేసేది, ట్రైనింగ్స్ క్యాంప్స్ పెట్టేది. పార్టీ సిద్ధాంతాలు ఎవరైనా వస్తే క్యాంప్స్ పెట్టేసి అక్కడ పార్టీ ఎట్లా ఆవిర్భవించింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏందని తెలియజేసేదే సేవాదళ్. చూసుకున్నట్లయితే బీజేపీ ఏదైతే అంటున్నారో కిషన్ రెడ్డి గారు చేసిన రైతు దీక్ష వల్లే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రకంపనలు అయితే మొదలయ్యాయి, అందుకనే రైతులకు రుణమాఫీ చేస్తాను అని ప్రకటించారు అని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీరేమంటారు? ఇదంతా ఆయన పగల్బాల్ పలకడే. దాదాపుగా చాలా రోజుల నుంచి ఆయన మంత్రిగా ఉన్నాడు, ఎంపీగా ఉన్నాడు. మరి ఏ మరుగబెట్టి చేపించిండు రాష్ట్రానికి? 10 సంవత్సరాలు విధ్వంసం సృష్టిస్తుంటే గల్లీలో కొట్లాడడం, ఢిల్లీలో కలిసి ఉండడం, కేసీఆర్ మోడీ గారు కలిసి ఉండడం, వాళ్ళందరితో కుమ్మక్కై పనిచేసారు తప్ప వాళ్ళు ఇక్కడ యంగ్ డైనమిక్ మా నాయకుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇంతకుముందు కూడా చెప్పిండు పదే రైతుల పక్షాన ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం పనిచేసింది. మరి ఉచిత విద్యుత్ ఇచ్చింది, వారికి అన్ని సదుపాయాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. అన్ని మాఫ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. నాడు ఆ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసిందే కదా. అదేవిధంగా ఆయన ఈరోజు వచ్చి చేసేది ఏమీ లేదు. మాకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముందే చెప్పారు, మేము రైతులకు 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామని చెప్పిండ్రు. తప్పకుండా ఎలక్షన్ తర్వాత మన ఆగస్టులో చేస్తారు. ఇప్పుడు 5 గ్యారెంటీలు పెడుతున్నారు. తర్వాత బస్ ఫ్రీ తీసుకుంటున్నారు, 200 యూనిట్ల విద్యుత్ తీసుకుంటున్నారు, బస్ ఫ్రీ తీసుకుంటున్నారు. మిగతా అన్నీ మేము 5 గ్యారెంటీలను ఇస్తున్నాం కదా. వాళ్ళు చెప్తే ఇవ్వడం మాకేం అవసరాలు ఉంటాయి? గడిచిన 10 సంవత్సరాలలో ఏం చేసిందని వాళ్ళు 150 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదు. దాదాపుగా ఈరోజు 1,30,00,000 మంది నిరుద్యోగులు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. ఎక్కడ కూడా ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. ఎంతసేపు టీవీలలో, రేడియోలలో నిలబడి ఆయన భాషల్లో వాళ్ళ ప్రధానమంత్రి చెప్పుడు తప్ప ఎక్కడ కూడా చేసిన పాపాన పోదే. మన రాష్ట్రానికి ఏం చేసిరో చెప్పండి. మేము ఆ రోజు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనేకమైన సంక్షేమ ఫలాలు ప్రవేశపెట్టిండ్రు. ఇక్కడ ఈరోజు ఎయిర్పోర్ట్లు కానీ, మరి అదేవిధంగా రైల్వేస్ కానీ, ఇప్పుడు మెట్రో రైలు కానీ, ప్రతిదీ రోడ్స్ వ్యవస్థ కానీ, ఔటర్ రింగ్ రోడ్స్ కానీ, పార్కులు కానీ, పావలా వడ్డీ కానీ అన్ని పథకాలు మహిళలకు, రైతులకు, ప్రతి వర్గానికి అందరికీ చేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఏ రోజు బీజేపీ ప్రభుత్వం పట్టించుకుందండి? ఎక్కడదండి బీజేపీ ప్రభుత్వం? ఈరోజు ఒక్క సీటు వచ్చే పరిస్థితే లేదు ఇక్కడ. చూసుకున్నట్లయితే డమ్మీ అభ్యర్థులను అయితే నిలబెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం, గెలిచేది బీజేపీ ప్రభుత్వమే అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అది తప్పుడు ఆరోపణ. అందరూ ఎక్కడ డమ్మీ అభ్యర్థులు ఉన్నారు చెప్పండి? ఇక్కడ ఉన్న 17 కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఇంకొక 2-3 ఇంకా మిగిలి ఉన్నాయి. మిగతా కాన్స్టిట్యున్సీలో బ్రహ్మాండమైనటువంటి ఉన్నటువంటి క్యాండిడేట్లను పెట్టినాము. దూసుకుపోతున్నారు. ప్రతి జాగల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఇక్కడ ఉన్నటువంటి 17 సీట్లలో 14 అంటారు కానీ 17 సీట్లకు 17 సీట్లు గెలిచే ప్రజలు ఈరోజు 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని అంతా వదిలేసి ఈరోజు చేస్తలేడనే కదా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. రాబోయే కాలంలో ఇక్కడ ఉన్నటువంటి 17 సీట్లలో గెలుస్తాం, మేము తప్పకుండా గెలుస్తాం. డమ్మీ క్యాండిడేట్లు అనే పరిస్థితి లేదు. వాళ్ళు ఊహించుకుంటారు, వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లను పెట్టుకుంటారు. అసలు పనికి మాలిన ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ అర్హత లేని వాళ్ళని పెట్టుకుంటారు. అంత సుశిక్షిలైనటువంటి ఉన్నటువంటి క్యాండిడేట్లనే మేము పెట్టగలుగుతున్నాం. మా నాయకుడు పెట్టగలుగుతున్నాడు, ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, మిగతా బట్టి గారు కానీ, మిగతా ఉన్నటువంటి మినిస్టర్స్ అంతా ఒక బ్రహ్మాండమైనటువంటి క్యాండిడేట్స్ని సెలక్షన్ చేస్తున్నారు. ఈరోజు దేశంలో 50 సంవత్సరాలు పరిపాలించి ఈ దేశాన్ని అభివృద్ధి చేసిందే కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు చేసింది కాదు కదా. డమ్మీ అంటే ఏందండి అర్థం దాన్ని? అది మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. తప్పకుండా ఆ డమ్మీ క్యాండిడేట్లో ఒరిజినల్ క్యాండిడేట్లో రేపు రాబోయే కాలంలో రిజల్ట్లో తెలిసిపోతుంది మనకు.